అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఓవర్సీస్ అంటే నార్త్ అమెరికా మాత్రమే కాదు, మరో దేశం కూడా ఉందండోయ్. టాలీవుడ్ కు సెకండ్ హోమ్ లా మారుతుంది ఒక దేశం. తాజాగా మరో సెన్సేషనల్ సినిమా అక్కడ రిలీజ్ కానుంది. దీనికోసం కుటుంబంతో పాటు అక్కడికి వెళ్లారు ఒక హీరో. మరి ఏంటా దేశం? ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమా ఏంటి? తెలుగు సినిమాలకు జపాన్ ప్రధాన మార్కెట్ గా మారుతోంది. RRR అయితే 25 ఏళ్ల నాటి రజనీకాంత్ ముత్తు రికార్డులను తిరగరాసి మన జెండాను జపాన్ గడ్డపై ఎగరేసింది. దాదాపు 500 రోజులాడి 136 కోట్లు వసూలు చేసింది. బాహుబలి సైతం జపాన్లో సత్తా చూపించింది. ఆ తర్వాతొచ్చిన దేవరా, కల్కి 2898 AD లాంటి సినిమాలకు జపాన్లో మంచి వసూళ్లొచ్చాయి. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ సైతం జపాన్ వెళ్తున్నారు. పుష్ప 2ను జపాన్ బాక్సాఫీస్ బరిలో దించుతున్నారు. జనవరి 16న పుష్ప కుండ్రిన్ పేరుతో జపాన్ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది ఈ సినిమా. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పుష్ప ఫస్ట్ పార్ట్ అక్కడ విడుదల కాలేదు. కానీ రెండో భాగంలో కథకు జపాన్తో లింక్ ఉంటుంది. పుష్ప 2లోని కొన్ని సీన్స్ జపాన్లో షూట్ చేశారు. కథలో టోక్యో లింక్ ఉంది. అందుకే ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లారు అల్లు అర్జున్. గీక్ పిక్చర్స్, షోచీకు సంస్థలు, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ తో కలిసి పుష్ప 2 మ్యాట్నెస్ ను జపాన్ సిల్వర్ స్క్రీన్స్ మీదకు తెస్తున్నాయి. జపాన్ గడ్డపై ఇది క్లిక్ అయితే ఇండియన్ హిస్టరీలోనే ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలవడం ఖాయం.